హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ ప్రియసఖి 9వ భాగాన్ని వినేద్దాం. సార్, ఈరోజు కూడా ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఉందా అని అడుగుతుంది భూమి. ఏ అలా అడిగా? ఏం లేదు సార్, లేకపోతే వెళ్ళిపోదామని. అయితే ఇప్పుడు నీకు నీ ఫ్రెండ్తో వెళ్ళాలని ఉందా అన్నాడు. అలా కాదు సార్, వర్క్ ఏమీ లేదు కదా, అందుకే. అయితే ఇప్పుడు నీకు వర్క్ కావాలి అంతేగా అన్నాడు. సార్ అని ఏడు మొహం పెడుతుంది భూమి. హహ, ఇప్పుడు ఏమైంది నీ మొహం అలా పెట్టావు? వెళ్ళిపోతానంటావు అంతేగా? అంది. సరే వెళ్ళు అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంది భూమి. అంత వద్దులే, ఈరోజు ఒక్కరోజే, రేపటి నుంచి మళ్ళీ రోజులానే. ఓకే సార్ అంది. సరే వెళ్ళు అన్నాడు. భూమి వెళ్ళిపోతుంది. ఆర్యన్ నవ్వుకుంటూ ఉన్నాడు. భూమి నేరుగా దీపా దగ్గరికి వెళ్తుంది. అక్కడ దీపా ఉన్నదు. టైం చూసుకుంటుంది. బయటికి పరిగెడుతుంది. అప్పటికే దీపా వెళ్తూ ఉంటుంది. భూమి గట్టిగా పిలుస్తుంది, కానీ ఏం లాభం, దీపా వెళ్ళిపోతుంది. దీపాని 1,00,000 తిట్లు తిట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. ఇంతలో ఆర్యన్ వస్తాడనుకుంటున్నారా? కానే కాదు, సుశాంత్ వస్తాడు. ఏమైంది భూమి అన్నాడు సుశాంత్. భూమి వెనక్కి తిరిగి చూస్తుంది. అది ఏం లేదు సుశాంత్. మరి ఏంటి ఇక్కడే ఉన్నావు, ఇంటికి వెళ్ళవా అన్నాడు. లేదురా, ఇక్కడే నిలబడి పోయే వాళ్ళని చూస్తుంటా. హిహిహి, వెళ్తాను అంది. మరి వెళ్ళైతే. నీ పర్మిషన్ కోసం ఉన్నానరా వెదవా. వెళ్తాను అంది భూమి. ఏమైంది, దీపా వెళ్ళిపోయిందా అన్నాడు. అబ్బా, ఏం అడుగుతున్నారా దున్నపోతా. అవును సుశాంత్. నేను డ్రాప్ చేయనా అయితే అన్నాడు. పర్లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకుంటా అంది. ఏవండి, నాతో రావడానికి ఏమన్నా ప్రాబ్లమా అన్నాడు. అవునరా గొట్టం అనుకుంది మనసులో. అబ్బే అదేం లేదండి. మరి రండి, డ్రాప్ చేస్తాను అన్నాడు. పదండి అని గత్యంతరం లేక వాడి కారు ఎక్కుతుంది. భూమి, అడ్రస్ చెప్పండి అన్నాడు సుశాంత్. రోడ్ చెప్తాను, డ్రైవ్ చేయండి. సరే, మీరు ఎక్కడ చదువుకున్నారు అని అడిగాడు. ఇక్కడ కాదులేండి. అంత రెస్పెక్ట్ వద్దులే భూమి, అలా అని తిట్టకే ప్లీజ్, అందరి ముందు పరుగు పోతుంది అన్నాడు. భూమి చిన్నగా నవ్వుతుంది. మీ నవ్వు చాలా బాగుందండి అన్నాడు సుశాంత్. తెలుసు, నాన్నగారు కూడా అదే చెప్తారు. మీకు మీ నాన్నంటే ఇష్టం అనుకుంటా. పేరెంట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు అంది. అంతే అంతే అన్నాడు. ఇలా ఏదో ఒకటి సుశాంత్ అడగను, భూమి సమాధానం చెప్పను. అలా అలా భూమి వాళ్ళ ఇంటి వరకు ఒక బజార్ ముందే ఆపించేసింది కార్ని. ఇక్కడే ఆపేసేయండి అంది. ఇక్కడెందుకు, ఇంటి దగ్గర దింపుతాగా అంది. అయ్యో, మా ఇంటి దగ్గర వాళ్ళు చూస్తే బాగోదు, ఇక్కడే దిగిపోతా అంది. సరేలే అన్నాడు సుశాంత్. భూమి కార్ దిగేసి ఓకే సుశాంత్, థ్యాంక్ యూ, వెళ్తాను బాయ్ అని చెప్పి బయలుదేరుతుంది. సుశాంత్ కూడా వెళ్ళిపోతాడు. భూమి నడుచుకుని ఇంటికి చేరుకుంటుంది. నేరుగా రూమ్లోకి పోయి దీప జుట్టు పట్టుకుంటుంది. వసై, ఏంటే ఇది, నొప్పి పుడుతుంది వదులు అంది దీప. నాకు కూడా నొప్పి పుడుతున్నాయి కాళ్ళు. ఎందుకే? నడిచి నడిచి. వాట్, నువ్వు నడిచి ఎందుకు వచ్చావు? మరి నువ్వు ఫ్లైట్ పంపివ్వలేదని. అబ్బా, ముందు జుట్టు వదిలివే, నొప్పుడుతుంది అంది దీప. భూమి వదిలేస్తుంది. ఇప్పుడు చెప్పు, ఏమైంది? నా మీము కన్సీవ్ అయింది. వావ్, కంగ్రాట్స్, పార్టీ ఎప్పుడు అంది దీప. నీ తద్దినం అప్పుడు అంది కోపంగా భూమి. అబ్బో, ఎందుకే అంత హార్ట్గా ఉన్నావు? భూమి దీప వైపు ఒక లుక్కిస్తుంది. అదేనే, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతున్నాను. నువ్వు చేసిన పనికి కోపంగా కాకుండా కోకా-కోలా పెప్సీ అని పాట పెట్టుకొని డ్యాన్స్ వేయాలా? అబ్బా, జోక్స్ ఆపి ఏమైందో చెప్పవే అంది దీప. నేను నిన్ను పిలుస్తున్నా వినకుండా ఎందుకు వచ్చేసావే? నేనేమన్నా కలగన్నానా నువ్వు వస్తావని? రోజు సార్తో వస్తావుగా, ఈరోజు కూడా అలానే వస్తావనుకున్నాను. ఈరోజు నీతో వద్దామని త్వరగా వచ్చేసా. సరేలే, నాకేం తెలుసు నువ్వు ఈరోజు వస్తావని. సరేలే అంది భూమి. అవును, నాకు తెలియక అడుగుతాను, నీకు సార్ అంటే ఇష్టమా? చచా, అలా ఎందుకు అడిగావు? మరి ఇంకెలా అడగాలి, మీరిద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు. కలిసి ఉంటే ఇష్టమేనా అంది. ఫస్ట్ చెప్పేది పూర్తిగా విను. ఏం వినాలి? నాకేం ఇష్టం లేదు సార్ అంటే అంది కోపంగా భూమి. అవునా, మరి ఎందుకు అంత సాఫ్ట్గా ఉంటున్నావు సార్ దగ్గర? దీనికి ఎలా తెలిసిందబ్బా అనుకుంటుంది భూమి. నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? ఆ మాత్రం అర్థం కాదా చెప్పు. నువ్వు ఎప్పుడూ సార్ పైన రుసరుసలాడుతూ ఉంటావు. ఈ మధ్య అసలు ఏమీ చెప్పట్లేదు, ఏంటి సంగతి? సంగతి లేదు, సగ్గు బియ్యమూ లేదు. అలాంటిది నాకు సూట్ కావు అని తెలుసు కదా అంది భూమి.
తెలుస్తుంది తెలుస్తుంది. మ్మ్. నీ మొహంలే పో, నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూంలోకి వెళ్తుంది భూమి. దీనికి అర్థం కావట్లేదా వచ్చిన మార్పు, లేకపోతే అర్థం కానట్టు నటిస్తుందా? సరే చూద్దాంలే అని అనుకుంటుంది దీప. భూమి వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడి ఆలోచిస్తుంది. అసలు ఏమవుతుంది? దీప చెప్పేది నిజమేనా? నేను మారిపోయానా? నాకేమీ మార్పు కనిపించట్లేదే. ఏంటో ఏం అర్థం కావట్లే. నేను ఆర్యన్ని ఇష్టపడుతున్నానా? చచా, అదేమీ అయ్యుండదులే. అయినా నేనెందుకు ముందులా ఉండట్లేదు సార్ దగ్గర? లేదు, నేను ఎలా అయినా మునుపటిలా ఉండాలి సార్ దగ్గర, కఠినంగా కోపంగా అలాగే ఉంటాను అని అనుకుంటూ ఫ్రెష్ అయి వస్తుంది. చాలా రోజుల నుంచి గార్డెన్కి వెళ్ళట్లేదని మీమోని తీసుకుని గార్డెన్లోకి వెళ్తుంది. వెళ్ళి మొక్కల మధ్యలో కూర్చుంటుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము తలనిమురుతూ కొంచెంసేపు దానితో ఆడుకుంటుంది. దాంతో ఆడిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా అలా పైకి లేసి కొంచెంసేపు ఎగిరి సంతోషంతో వెళ్ళి పక్కనే ఉన్న జామ చెట్టు ఎక్కుతుంది. అంతలో దీప వస్తుంది. తనకి అక్కడెక్కడా భూమి కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూస్తూ వెతుకుతూ పక్కనే చెట్టు మధ్యలో మేము కనిపిస్తుంది. ఇది ఇక్కడే ఉందంటే భూమి కూడా ఇక్కడే ఉండుంటుందే అని చూస్తూ ఉంది. చెట్టెక్కి జామకాయలు కోస్తూ కనిపించింది. దీప అవాకై చూస్తూ ఉంది. బుసై, ఏం చేస్తున్నావే? దిగే, పడతావు. నీకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? దిగవే అంది దీప. పా, ఎందుకే అట్లా అరుస్తున్నావు? పడిపోతావే. నేనేమి చిన్న పిల్లని కాదులే పడ్డానికి. ముందు దిగవే నువ్వు అంది దీప. దీని అరుపులు వినడం కంటే దిగడం మేలు అని అనుకుని భూమి దిగిపోద్ది. చెప్పవే, ఏంటి నీ గోల? ఓ తెగ అరిచేస్తున్నావు. నీకెంత గొంతుందో నాకు తెలుసులే, కొత్తగా గుర్తు చేయనక్కర్లేదు అంది కోపంగా. ఒసే, జోకులాపు. నీకు చెట్లు ఎక్కడం కూడా వచ్చా అంది దీప. ఇక్కడ ఎవరనుకున్నావు? భూమి. చెట్లు ఎక్కడమే కాదు, గోడలు కూడా ఎక్కుతా. అమ్మో, సరేలే, ఒక జాంకాయ ఇవ్వు. ఒకటేంటి, మొత్తం తీసుకో అంది. మరి నీకే? నాకు జామకాయలు పెద్దగా ఇష్టం లేదులే. ఏంటి, ఇప్పుడు నీకు జామకాయ కావాలా, రీజన్ కావాలా? రెండూ కావాలి. ఇది ఇవ్వను పో అంది. ఒసే, రీజన్ వదిలే, జామకాయ చాలు ఇవ్వు. అలా అన్నావు, బాగుంది అని జామకాయలు ఇచ్చేసి మీముని తీసుకుని లోపలికి వెళ్తుంది. ఇది నాకు అర్థమే కాదు అని అనుకుని తను కూడా భూమి వెనకాలే వెళ్తుంది దీప. అలా డిన్నర్ చేసేసి నిద్రకి ఉపక్రమిస్తారు. ఇక్కడ ఆర్యన్ దగ్గరికి వస్తే భూమి వెళ్ళిన తర్వాత ఆర్యన్ నవ్వుకొని బయటకు వస్తాడు. అప్పటికే దీప వెళ్ళిపోయి భూమి ఏం అర్థం కాక నిలబడి ఉంటుంది. ఆర్యన్ దగ్గరికి వచ్చేలోపే సుశాంత్ భూమి దగ్గరికి వచ్చేస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది మొత్తం వింటాడు. భూమి వెళ్ళేసరికి కోపంతో లోపలికి వెళ్ళిపోతాడు. అసలు వాడితో ఎందుకు వెళ్ళాలి? వాడేంటి ఓవర్ చేస్తున్నాడు? ఏం చెయ్యాలి? అయినా దీనికి అంత సీన్ లేదులే, లైట్ అనుకో. మనసు ప్రశాంతంగా లేక కోపం వల్లగా వర్క్ చేసుకుంటూ ఆఫీస్లోని వర్క్ చేస్తూ చేస్తూ నిద్రపోతాడు. మార్నింగ్ లేటుగా మెలకు వస్తుంది. అయ్యో, ఎంప్లాయీ వచ్చే టైం అయింది అని త్వరగా అక్కడే ఆ క్యాబిన్లోనే ఉండే రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. అప్పటికే కొంతమంది ఎంప్లాయీస్, ప్యూన్ వాళ్ళు వచ్చేస్తుంటారు. నైట్ తినలేదు, అయినా ఆకలి లేకపోవడంతో ప్యూన్ని పిలిచి కాఫీ ఆర్డర్ ఇచ్చి పంపిస్తాడు. మిగతా ఎంప్లాయీ ఏం చేస్తున్నారా అని సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. వాళ్ళందరూ ఇంకా ఆర్యన్ రాలేదని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆఫీస్ టైం కాలేదులే అనుకుని, అయినా మాట్లాడుకుంటే క్యాంటీన్లో మాట్లాడుకోవచ్చుగా అని అనుకుని బయట ఉండే అసిస్టెంట్కి ఇంటర్కమ్లో కాల్ చేసి తను అనుకున్నది చెప్తాడు. ఆ అసిస్టెంట్ వెళ్ళి అదే చెప్తాడు. అందరూ అమ్మో, టైగర్ అప్పుడే వచ్చేస్తాడా అనుకుని అందరూ వర్క్ చేయడానికి వెళ్ళిపోతారు. భూమి వాళ్ళు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్లో దీప, భూమి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. దీప వచ్చేసి తన ప్లేస్కి పక్కన వాళ్ళని అడుగుతుంది, ఏంటి ఆఫీస్ ఇంత సైలెంట్గా ఉందని. వాళ్ళు, ఈరోజు టైగర్ త్వరగా వచ్చేస్తాడు, అందుకే ఈ సైలెంట్ అని చెప్తారు. దీప, ఓ అవునా అని తన వర్క్లో పడిపోతుంది. భూమి పాప గురించి తెలిసిందేగా, తనకు ఆర్యన్ వచ్చింది తెలీదు, అందుకని డోర్ నాక్ చేయకుండా డైరెక్ట్గా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఎదురుగా ఆర్యన్ దర్శనమిస్తాడు. సారీ సార్, నాకు తెలియదు మీరు వచ్చినట్టు అంటుంది. ఆర్యన్ భూమి వంక చూడను కూడా చూడడు. అయ్యో, కోపం వచ్చినట్టుంది అని అనుకుని సార్ రియల్లీ సారీ అని చెప్తుంది. ఆర్యన్ భూమి వైపు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ పని చేసుకుంటూ ఉంటాడు. వామ్మో, ఈయనేంటి ఇలా చూస్తున్నాడు లుక్స్ అని అనుకుని తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఆర్యన్కి చాలా కోపం వస్తుంది. అసలు ఏమనుకుంటుంది ఇది? కనీసం ఎందుకు ఇలా ఉన్నారని కూడా అడగట్లేదే. చెప్తా దీనికి, నేనంటే ఏంటో చూపిస్తా అని అనుకుంటున్నాడు. భూమి కామ్గా తన వర్క్ చేసుకుంటుంది. అలా అలా లంచ్ టైం అవుతుంది. సార్ లంచ్ టైం అయింది అంది. అమ్మయ్య, ఇప్పుడు కనీసం బ్రతిమలాడుతుందేమో అనుకుంటాడు.
సార్ నేను వెళ్తున్నాను అంటుంది. ఆర్యన్ అవాక్కై ఎక్కడికి అన్నాడు. లంచ్ చేయడానికి. ఇక్కడేగా రోజు చేసేది అన్నాడు. హా, కానీ ఇక్కడే ఎందుకు చేయాలి? నేనేమి మీ సర్వెంట్ని కాదు, మీరు ఎలా చెప్తే అలా ఆడడానికి అంది. ఆర్యన్కి దిమ్మ తిరిగింది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? నేను కదా కోపంగా ఉండాలి, నిన్నటి వరకు బాగానే ఉంది కదా, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇందులో భూమి డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆర్యన్ వెళ్ళి భూమి చేయి పట్టుకుంటాడు. భూమి గుడ్లప్పగించి చూసి సార్ ఏంటిది అంటుంది. ఆర్యన్ భూమి చెయ్యి వదిలేసి సారీ, ఇక్కడే తినొచ్చు కదా అంటాడు. లేదు సార్, నేను మా ఫ్రెండ్స్తో తినాలి అనుకుంటున్నాను. నాతో చెయ్యొచ్చు కదా భూమి, ప్లీజ్ నా కంపెనీ ఇవ్వు. ఈ కంపెనీ మీదే కదా సార్, నేను ఎలా ఇస్తాను? జోక్స్ కాదు భూమి, వస్తావా రావా? ఏంటి బెదిరిస్తున్నారు? వర్క్లో బాగా చేయకపోతే అప్పుడు ఆర్డర్ వేయండి, ఇలా కాదు. అయినా నేను ఎక్కడ తింటే మీకెందుకు, అది నా ఇష్టం. ఇంకా రేపటి నుంచి నా క్యాబిన్ బయట వేపేయండి. ఆర్యన్కి పిచ్చ కోపం వస్తుంది. ఏంటే ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, గోబ గుయ్యి అంటుంది అని కోపంగా అంటాడు. సార్ మైండ్ యువర్ లాంగ్వేజ్ అంది కోపంగా భూమి. ఏంటే తొక్క అని భూమిని 2 చేతులతో ఎత్తుకొని పక్కనే అటాచ్ చేయబడిన రూమ్లోకి తీసుకెళ్తాడు. సార్ ఏం చేస్తున్నారు, నన్ను దించండి అని అంటుంది. ఆర్యన్ డైరెక్ట్గా తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు. భూమి నేను చెప్పేది విను. భూమి ఆశ్చర్యంగా ఆర్యన్ని చూస్తూ ఉంటుంది. భూమి కొంచెం సేపటికి తేరుకొని ఏంటి సార్ మీరు చెప్పేది నేను వినేది? నన్ను ఇలా ఎత్తుకొచ్చారు, నాకు పిచ్చ కోపం వస్తుంది. నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను. మీరు నాతో ప్రవర్తించిన తీరు నాకు ఏమాత్రం నచ్చలేదు అంది. అని భూమి పాటికి భూమి మాట్లాడుతుంది. ఆర్యన్కి ఏం చేయాలో అర్థం కాక వెంటనే భూమిని హక్ చేసుకున్నాడు. దెబ్బకి భూమి నోరు మూగిపోయింది. భూమి మాట్లాడకుండా ఉండేసరికి ఆర్యన్ భూమికి దూరంగా జరిగి ప్లీజ్ భూమి నేను చెప్పేది విను అన్నాడు. భూమికి పాపం బాగా షాక్ కొట్టినట్టుంది, ఏదో లోకంలో ఉంది. భూమి నేను చెప్పేది జాగ్రత్తగా విను అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అన్నాడు. వాట్ అంది. అవును భూమి, ఎప్పుడు పడిపోయానో తెలియదు కానీ ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. అందుకే నిన్ను నా క్యాబిన్కి మార్పించుకుంది. నిన్నే చూడాలనిపిస్తుంది. అందుకే నిన్ను లంచ్కి కూడా ఉండేలా చేసింది. నిన్ను నేనే డ్రాప్ చేసేది. నీతోనే మాట్లాడాలి అనిపిస్తుంది. అందుకే నీతో అవసరం లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడేది. నాకు నువ్వు కావాలనిపిస్తుంది. నువ్వు లేకపోతే నేను లేనేమో అనిపిస్తుంది. ప్లీజ్ భూమి నన్ను అర్థం చేసుకో. ఐ వాంట్ యూ, ఐ లవ్ యూ అన్నాడు. ఇలా తన ఫ్లోలో తను చెప్పుకోబోతున్నాడు ఆర్యన్. భూమి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చూస్తోంది ఆర్యన్ని. ఆర్యన్ చెప్పడం ముగించి భూమి వైపు చూశాడు. భూమిలో చలనం లేకపోయేసరికి ఒక్క కుదుపు కుదిపాడు. హా అని ట్రాన్స్ నుంచి బయటకు వచ్చింది. భూమి డూ యూ యాక్సెప్ట్ మీ? సార్ సడన్గా ఈ లవ్ ఏంటి, నాకెప్పుడు అలా అనిపించలేదు అంది. భూమి ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు కూడా తెలియదు, బట్ ట్రస్ట్ మీ ఐ లవ్ యూ అన్నాడు. సార్ నాకేమీ అర్థం కావట్లేదు, ఐ వాంట్ సమ్ టైమ్ అంది. ఏం భూమి నేను నీకు నచ్చలేదా? సార్ మీకేమీ చాలా బాగుంటారు, బట్ నన్ను ఇప్పుడేమీ అడగకండి. ఐ వాంట్ సమ్ టైమ్. ఓకే ఓకే టేక్ యువర్ ఓన్ టైం, బట్ నో చెప్పకు, నేను తట్టుకోలేను అన్నాడు. సార్ ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ, ఐ విల్ సే వాట్ ఐ డిసైడ్. ఓకే భూమి అని మొహం వేలాడేస్తాడు ఆర్యన్. భూమి ఆర్యన్ మొహం చూసి నవ్వుకుంటుంది, బట్ అట్ ద సేమ్ టైం తనకు అర్థం కాదు బాస్ నన్ను లవ్ చేయడం ఏంటి అని. తర్వాత భూమి ఆర్యన్ క్యాబిన్లోకి వెళ్ళిపోతారు. భూమికి ఈ టెన్షన్లో ఆకలి చచ్చిపోతుంది. భూమి తినలేదని ఆర్యన్ కూడా తినడు. కానీ భూమి పట్టించుకునే స్టేజ్లో లేదు, తన ఆలోచనలో తను ఉంది. అమ్మో ఇలా అయితే వర్క్లో కాన్సన్ట్రేషన్ చేయలేనేమో, ఒక కాఫీ తాగితే బెటర్ అనుకుని ఆర్యన్కి చెప్తుంది. తెప్పించినా అన్నాడు. వద్దు సార్ నేను క్యాంటీన్కి వెళ్ళి తాగుతాను. ఓకే యువర్ విష్ అన్నాడు. ఇది మాత్రం నా విష్, కర్మ ఏమి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని బయటికి వెళ్ళిపోతుంది. భూమి వెళ్ళి ఒక కాఫీ తాగి మళ్ళీ క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. క్యాబిన్లో ఆర్యన్ తన వైపే చూస్తూ ఉంటాడు. అబ్బా ఈయనేంటి ఇలా చూస్తున్నాడు ఈరోజే కొత్తగా. సార్ ఏంటి అలా చూస్తున్నారు అంది. నేనా అన్నాడు. కాదు చిరంజీవి గారు. ఓ ఆయన చూస్తే మరి నన్నంటావెందుకు? నాకు బుద్ధి లేక. అవునా, నా దగ్గర బోలెడు ఉంది, ట్రాన్స్ఫర్ చేయనా? అబ్బా సార్ మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా అంది. నేను అదేగా చేస్తున్నాను. ఏంటది? బయట ఒక అమ్మాయి చాలా బాగుంది, అందుకే సైట్ కొడుతున్నా అన్నాడు. వామ్మో ఈయనలో ఈ సెకలు కూడా ఉన్నాయా? మంచిది, కానీ అలా కాదు, వెళ్ళి పక్కనే కూర్చొని వేస్తే అప్పుడు ఆ అమ్మాయికి తెలుస్తుంది, మీకు పులుస్తుంది అంతే కదా అన్నాడు.
అయ్యో అలా కాదు సార్. వద్దమ్మా, నేను నా వర్కే చేసుకుంటా అన్నాడు. భూమినా మజాకా అని నవ్వుకుంటుంది భూమి. అలా అలా వర్క్లో పడిపోతారు. ఈవినింగ్ అవుతుంది. సార్ నేను వెళ్తున్నాను ఇంటికి అంది. ఇంటికా? కాదు అని ఇంకా ఏదో చెప్పేలోపే వద్దు ఆపే. ఇంటికే కదా, నాకు తెలుసు. భూమి నవ్వుకుంటుంది. నవ్వింది చాలే గాని వెళ్ళు, కానీ రేపు కుదరదు అన్నాడు. ఏ ఎందుకు? మీటింగ్ ఉంది. సరే అని చెప్పి వెళ్ళిపోతుంది భూమి. దీప నిన్న వదిలేసి వెళ్ళినందుకు తిట్టింది గుర్తుకొచ్చి భూమి కోసం వెయిట్ చేస్తోంది. భూమి వచ్చాక ఇద్దరు మాట్లాడుకుంటూ స్కూటీ దగ్గరికి వచ్చేస్తారు. నువ్వు డ్రైవ్ చేస్తావా, నేను డ్రైవ్ చేయనా అంది. నువ్వే చెయ్యి. సరేలే అంటూ అలా అలా ఇంటికి వెళ్ళిపోతారు దీప భూమి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.